గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ పర్టిక్యులర్ వీడియోలో యాంటీ డిఫెక్షన్ లా ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి కంప్లీట్గా తెలుసుకునే ముందు డిఫెక్షన్ అంటే ఏంటి, ఫిరాయింపులు అంటే ఏంటి, ఫిరాయింపులు ఎందుకు ప్రమాదకరం, డిఫెక్షన్స్ అనేవి వై దే ఆర్ వెరీ డేంజరస్ టు ద డెమోక్రసీ, అండ్ యాంటీ డిఫెక్షన్ లా తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి, అండ్ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చి మన రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో ఎటువంటి మార్పులు చేశారు, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా, వీటన్నింటి గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకుందామండి. మీరు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ వీడియో చేయండి సార్ యాంటీ డిఫెక్షన్ లా మీదని, అందుకే ఈ వీడియో అనేది చేస్తున్నాం. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఒకవేళ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నౌ లెట్ us అండర్స్టాండ్ యాంటీ డిఫెక్షన్ లా ఇన్ డీటెయిల్. సో ముందుగా డిఫెక్షన్ అంటే ఏంటి, ఫిరాయింపులు అంటే ఏంటి. మీ అందరికీ తెలుసు, ఇండియా ఫాలోస్ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. ఏంటండి ఈ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ, దీనిలో ఏం జరుగుతుంది? డెమోక్రసీ అంటే ప్రజలే ఎన్నుకుంటారు ప్రభుత్వాన్ని, మీ అందరికీ తెలుసు. సో వీ ఎలక్ట్ ఆర్ రిప్రజెంటేటివ్స్, మా తరపున మమ్మల్ని పాలించండి అయ్యా అని చెప్పి మనం మన తాలూకా యూనివర్సల్ ఎలక్ట్ ఫ్రాంచైజ్, సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించుకుంటాం. లైన్లో నిలబడి ఓటేస్తాం, ఓటేసి మన తాలూకా రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే, స్టేట్ గవర్నమెంట్కి అయితే ఎమ్మెల్యేస్, పార్లమెంట్కి అయితే ఎంపీస్ని ఎన్నుకుంటాం. అండ్ వాళ్ళందరినీ మనం చట్టసభలు ఏవైతే ఉంటాయో, లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ లేకపోతే పార్లమెంట్ ఏదైతే ఉంటుందో పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్ కానీ పార్లమెంట్కి కానీ మనం పంపించి వాళ్ళకి ఏం చెప్తాం, మా వెల్ఫేర్ కోసం, మా సంక్షేమం కోసం మీరు ఏం చేస్తారు, చట్టాలు ఏవైతే ఉంటాయో అవి చేయండి, మమ్మల్ని పరిపాలించండి అని చెప్పి మనల్ని పరిపాలించే అధికారాన్ని మనం వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఇస్తాం, రైట్. అయితే మీ అందరికీ తెలుసు, పార్లమెంట్కి ఎలక్షన్స్ జరుగుతాయి, అండ్ స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో స్టేట్ లెజిస్లేచర్కి కూడా ఎలక్షన్స్ జరగడం అనేది జరుగుతుంది కదా. సో ఈ ఎలక్షన్స్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో పొలిటికల్ పార్టీస్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి. సో ఇంతకీ మనకి డిఫెక్షన్ అంటే ఏంటి, ఫిరాయింపు అంటే ఏంటో చూద్దాం. చూడండి, సపోజ్ మన స్టేట్ ఎలక్షన్స్ తీసుకుందాం. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. మామూలుగా వైఎస్ఆర్సీపీ ఉంది అండ్ టీడీపీ ఉంది. ఆంధ్రప్రదేశ్ గురించి ఎగ్జాంపుల్గా తీసుకొని నేను మాట్లాడుతున్నాను. సపోజ్ మొత్తం స్టేట్ లెజిస్లేచర్లో, మన తాలూకా స్టేట్ లెజిస్లేచర్లో అనుకోండి 100 సీట్లు ఉన్నాయి అనుకోండి. సపోజ్ 100 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉంటుందో దీనికి 60 సీట్లు వచ్చినాయండి. అండ్ మన తాలూకా టీడీపీకి 40 సీట్లు వచ్చినాయి. మ్యాజిక్ ఫిగర్ ఎంత ఉంటుంది? 100 ఉంటే 50 ప్లస్ 51 వస్తే సరిపోతుంది, అంతే కదా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. సో వైఎస్ఆర్సీపీకి 60 వచ్చింది, టీడీపీకి 40 వచ్చినాయి. సో గవర్నమెంట్ ఫామ్ చేసేటటువంటి హక్కు ఇప్పుడు ఎవరికి ఉంటుంది? వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉంటుందో వైఎస్ఆర్సీపీకి ఉంటుంది. బట్ మన తెలుగుదేశం పార్టీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి. ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నానమ్మా, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీ పార్టీ, ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. టీడీపీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, అండ్ టీడీపీ కూడా ఏ పార్టీ అయినా తన అధికారంలోకి రావడానికి, తను కుర్చీ మీద కూర్చోవడానికి చాలా ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు టీడీపీ ఏం చేస్తుంది? సపోజ్ వైఎస్ఆర్సీపీలో ఉండేటటువంటి 60 మంది ఎవరైతే ఉన్నారో ఇందులో ఒక 15 మందికి మినిస్టర్ అవ్వాలనే ఆలోచన కానీ, లేకపోతే ఒక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఏదైతే ఉంటుందో దానికి హెడ్ అవ్వాలనేటటువంటి ఆలోచన ఉంది. కానీ మన తాలూకా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు వేరే వాళ్ళకి మినిస్టర్ ఇవ్వడం అనేది జరిగింది. సో వీళ్ళకి తప్పకుండా కోపం వస్తుంది. సో వీళ్ళు కోపంతో ఉంటారు, పార్టీ మీద అసంతృప్తితో ఉంటారు. అండ్ ఇక టీడీపీ ఏదైతే ఉంటుందో ఈ టీడీపీ దగ్గర డబ్బు ఉంది, అండ్ టీడీపీ విల్ బ్రైబ్ దీస్, అసంతృప్తితో ఉండేటటువంటి 15 మంది పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళని టీడీపీ బేరం ఆడుతుందండి. మీకు డబ్బు ఇస్తాం, లేకపోతే మీకు మినిస్ట్రీ ఇస్తాం, మా పార్టీలోకి వచ్చేయండి అన్నప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ నుంచి ఒక 15 మంది ఈ పార్టీకి జంప్ అయిపోతారు. 15 మంది పార్టీలోకి జంప్ అయిపోతే వైఎస్ఆర్సీపీలో ఎంతమంది ఉంటారండి? ఇప్పుడు 40, వైఎస్ఆర్సీపీకి 45 మందే సపోర్ట్ ఉంటారు. అండ్ మన తాలూకా టీడీపీకి ఎంతమంది ఉంటారండి? ఇప్పుడు 55 మంది సభ్యులు ఉండడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు అధికారం ఫామ్ చేసేటటువంటి స్ట్రెంత్ ఎవరికి ఉందండి? టీడీపీకి ఉండడం అనేది జరిగింది. సో ఇది పార్టీ ఫిరాయింపులు అండి. ఒక పార్టీలో మనం ఒక పార్టీ టికెట్ మీద మనం పోటీ చేసి ఇంకొక పార్టీకి ఎలక్షన్లు అయిన తర్వాత, ఎన్నికలు జరిగిన తర్వాత, గెలిచిన తర్వాత ఇంకొక పార్టీకి ఎప్పుడైతే మారిపోతామో దాన్ని మనం డిఫెక్షన్ అని అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో డిఫెక్షన్ వల్ల ప్రాబ్లం ఏంటి, ఎందుకు డిఫెక్షన్ అనేది ఇంత ప్రాబ్లం, ఎందుకు దాన్ని కర్బ్ చేయాలి, ఎందుకు దాన్ని కంట్రోల్ చేయాలి
అంటే పీపుల్ మన తాలూకా ఇప్పుడు మన కాన్స్టిట్యుయెన్సీలో ఆ వ్యక్తి ఎవరైతే పోటీ చేస్తారో అతని కాన్స్టిట్యుయెన్సీలో ఉండేటటువంటి పీపుల్ ఏమో అతన్ని చూసి ఓటేయలేదేమో, అతని తాలూకా చీఫ్ మినిస్టరియల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అతన్ని చూసి ఓటేశారేమో, లేకపోతే వైఎస్ఆర్సీపీ యొక్క మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో వైఎస్ఆర్సీపీ సపోజ్ స్పెషల్ స్టేటస్ తెస్తానంది అనుకోండి, దాన్ని చూసి ఓటేశారేమో, లేకపోతే వైఎస్ఆర్సీపీ యొక్క ఐడియాలజీ ఏదైతే ఉంటుందో ఐడియాలజీని చూసి ఓటేశారేమో, వెల్ఫేర్ స్టేట్ అనేది ఏర్పాటు చేస్తాను అని చెప్పింది అనుకోండి వైఎస్ఆర్సీపీ ఎలక్షన్స్ ముందు, అందుకోసమని ఓటేశారేమో గెలిపించడానికి, వైఎస్ఆర్సీపీని అధికారంలో ఉంచడానికి, తెలియదు కదా. అంటే పీపుల్ యొక్క మ్యాండేట్ ఏదైతే ఉంటుందో నువ్వు దాన్ని మోసం చేసావు. ఒక పార్టీ టికెట్ మీద నువ్వు గెలిచి వేరే పార్టీకి నువ్వు జంప్ అవ్వడం అనేది జరిగింది. సో ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ ద డెమోక్రసీకి ఇది పెద్ద థ్రెట్ని కలిగించడం అనేది జరుగుతుంది. ప్రజలు వేసే ఏదైతే వాళ్ళ తీర్పునిచ్చారో ఆ తీర్పును అగౌరవపరిచినట్టు అవుతుంది. సో అందుకు డిఫెక్షన్ అనేది, డెమోక్రసీ అనేది సర్వైవ్ అవ్వాలంటే ఇది డిఫెక్షన్ ఏదైతే ఉంటుందో దీన్ని కంట్రోల్ చేయాలండి. అర్థమైందా? లేకపోతే ఇంకొక ఐడియా అనేది చెప్తాను, ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. సపోజ్ మన తాలూకా ఇదేదైతే ఉందో మన తాలూకా ఆంధ్రప్రదేశే తీసుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్గా 100 సీట్లు ఉన్నాయనుకోండి అసెంబ్లీలో. ఇందులో వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉంటుందో వైఎస్ఆర్సీపీకి 30 సీట్స్ వచ్చినాయి. అండ్ మన తాలూకా టీడీపీ ఏదైతే ఉంటుందో టీడీపీకి 40 సీట్స్ వచ్చినాయి. అండ్ సమ్ జనసేన అనుకోండి, పోనీ జనసేనకి 20 సీట్స్ వచ్చినాయి. అర్థమైందా? సో ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి ఎంత వచ్చింది? 10 సీట్లు వచ్చినాయి. సో ఇప్పుడు ఏ పార్టీ కూడా గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి అధికారం లేదు, ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ దాంట్లో 51 దేనికి రాలా. సో అప్పుడు ఏం చేస్తుంది? సపోజ్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ దగ్గర డబ్బు ఎక్కువ ఉందనుకోండి, వైఎస్ఆర్సీపీ జనసేనలో ఉండేటటువంటి సభ్యులను కానీ టీడీపీలో ఉండేటటువంటి సభ్యులను కానీ లేకపోతే వీళ్ళు ఉండేటటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళని కొంటుంది. కమ్ టు అవర్ పార్టీ, ఐ విల్ గివ్ యూ ఎ మినిస్ట్రీ. కమ్ టు అవర్ పార్టీ, ఐ విల్ మేక్ యూ హెడ్ ఆఫ్ సమ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్. మా దీనిలోకి రండి, మా పార్టీలోకి రండి అని చెప్పి ఈ హార్స్ ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో అది చేస్తుంది. సో ఇప్పుడు సపోజ్ వాళ్ళు చూపించినటువంటి ఆశకి వీళ్ళు ఇలా మారారనుకోండి, పార్టీలు మారారనుకోండి, ఏం జరుగుతుందమ్మా? ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్, ఇందాక చెప్పినట్టే తీర్పు ఏదైతే ఉంటుందో, ఏమో సపోజ్ టీడీపీ మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో మేనిఫెస్టోకి ఓటేశారేమో, చంద్రబాబు నాయుడు గారి విజన్కో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ ఓటేశారేమో, ప్రజలు అతన్ని చూసి వేయలేదేమో ఓటు, చెప్పలేం కదా. సో దానివల్ల ప్రజల యొక్క తీర్పుకి ఇక్కడ నువ్వు అండర్మైన్ చేసినట్టు అవుతుంది. అందుకు డిఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్ఫామ్గా కంట్రోల్ చేయాలి. సో అందుకోసం అని చెప్పి మనకి యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉంటుందో అది తీసుకొచ్చారు. సో ఐ విల్ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్, చూడండి. సో ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ ద డిఫెక్షన్ ఒరిజినల్ డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎయిదర్ వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ, గెలిచిన తర్వాత పార్టీ యొక్క మెంబర్షిప్ అనేది వదిలేసిన వాలంటీర్గా, అండ్ డిజోబేయింగ్ ద డైరెక్టివ్స్ ఆఫ్ ద పార్టీ లీడర్షిప్ అనే ఓట్ ఇన్ లెజిస్లేచర్. దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీన్ని కూడా తర్వాత వచ్చేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పార్టీ ఒక డెసిషన్ తీసుకుంది అనుకోండి, మనం పలానా చేయాలని. సో పార్టీకి వ్యతిరేకంగా నువ్వేమైనా డెసిషన్ తీసుకుంటే, పార్టీ యొక్క ఆశయాలకు వ్యతిరేకంగా, పార్టీ యొక్క కలెక్టివ్ డెసిషన్కి వ్యతిరేకంగా నువ్వు తీసుకున్నా, దట్ ఈజ్ ఆల్సో డిఫెక్షన్. ఎందుకంటే యూ షుడ్ బి లాయల్. మీరు లాయల్గా ఉంటాను కదా, పార్టీ టికెట్ ఇచ్చింది మీకు, బట్ యూ షుడ్ బి లాయల్. బట్ మీరు ఏం చేస్తున్నారు? సో లాయల్గా ఉండకుండా పార్టీకి వ్యతిరేకత ఏదైతే ఉంటుందో వ్యతిరేకత చూపిస్తున్నారు. అది పెద్ద ప్రాబ్లం. అర్థమైందా? దట్ ఈస్ వాట్ వీ కాల్ డిఫెక్షన్. నౌ లెట్ us అండర్స్టాండ్ సమ్ ఎగ్జాంపుల్. Look at this one. ఆయారామ్ గయారామ్ పాలిటిక్స్. ఇండియన్ పాలిటిక్స్ ఏవైతే ఉంటాయో యాంటీ డిఫెక్షన్లో గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడతారండి. ఇండియన్ పాలిటిక్స్లో డిఫెక్షన్ గురించి చెప్పేటటువంటి ఒక ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే ఈ టర్మ్ ఆయారామ్ గయారామ్. సో ఏంటి మ్యాటర్? సో 1967లో వీ హ్యావ్ ఎ స్టేట్ ఆఫ్ హర్యానా రాష్ట్రం ఏదైతే ఉంటుందో అక్కడ జనరల్ ఎలక్షన్స్ జరగడం అనేది జరిగింది. అండ్ దేర్ ఈజ్ ఏ క్యాండిడేట్ నేమ్డ్ గయాలాల్. ఇతను ఇండిపెండెంట్గా ఎన్నికవ్వడం అనేది జరిగింది, ఇండిపెండెంట్గా గెలవడం అనేది జరిగింది. గెలిచిన వెంటనే వన్స్ ద రిజల్ట్స్ ఆఫ్ ద ఎలక్షన్స్ అనౌన్స్డ్, ఈయన ఎక్కడికి మారారు అంటే గెలిచిన వెంటనే మరుక్షణమే కాంగ్రెస్లోకి మారడం అనేది జరిగింది. తర్వాత ఇంకొక 2 అవర్స్లో ఎక్కడికి మారారు అంటే మన తాలూకా యునైటెడ్ ఫ్రంట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీ యునైటెడ్ ఫ్రంట్లోకి మారడం అనేది జరిగింది. తర్వాత యునైటెడ్ ఫ్రంట్ నుంచి ఎక్కడికి మారారంటే మళ్ళీ కాంగ్రెస్లోకి మారడం అనేది జరిగింది. విత్ ఇన్ 9 అవర్స్ ఈయన 3 పార్టీలు మారడం అనేది జరిగింది.
అండ్ విత్ ఇన్ 15 days మళ్ళీ ఇంకొక 15 రోజుల్లో కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఆయన ఎక్కడికి వచ్చాడు, యునైటెడ్ ఫ్రంట్లోకి రావడం అనేది జరిగింది. ఎన్నిసార్లు పార్టీలు జంప్ చేశాడో చూడండి. సో అందుకోసం అని చెప్పి యూనో ఈ ఫ్రేజ్ ఏదైతే ఉంటుందో, ఇతని పేరు గయారామ్ లాల్ అండి, గయా రామ్ లాల్ ఇతని పేరు. అందుకే ఆయారామ్ గయారామ్, రామ్ వచ్చాడు రామ్ వెళ్ళిపోయాడు అనేటటువంటి విధంగా ఈ ఫ్రేజ్ ఏదైతే ఉంటుందో సృష్టించబడింది. సో డిఫెక్షన్ గురించి మాట్లాడేటప్పుడు ప్రతిసారి ఈ టర్మ్ అనేది మనం మాట్లాడడం అనేది జరుగుతుందమ్మ. సో దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్. అండ్ దెర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్. సుమారు ఒక మీకు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారు 30 times పైగా రాష్ట్ర ప్రభుత్వాలు జస్ట్ బికాజ్ ఆఫ్ డిఫెక్షన్స్ కూలిపోయాయండి. అర్థమైందా? పార్టీ వీళ్ళు ఫిరాయించడం వల్ల, పార్టీలు జంప్ చేయడం వల్ల ఏమైంది, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఫామ్ చేయలేక కూలిపోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇప్పుడు ఈ యాంటీ డిఫెక్షన్లో ఉండేటటువంటి ప్రొవిజన్స్ ఏంటి, వాట్ ఈస్ ద ఇంట్రడక్షన్, ఎలా ఇదైందని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకుందాం. చూడండి. సో వీ అండర్స్టూడ్ డిఫెక్షన్ ఈజ్ వెరీ డేంజరస్, డిఫెక్షన్ ఈజ్ ఇమ్మారల్. డిఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది సరైనది కాదు, ప్రజాస్వామ్యాన్ని అది కుప్పకూలేలా చేస్తుంది, డెమోక్రసీకి అదొక పెద్ద థ్రెట్ అని మనకు అర్థమైంది. సో డిఫెక్షన్ అనేది తప్పకుండా కంట్రోల్లో పెట్టాలి, డిఫెక్షన్ అనేది అవ్వకుండా చూసుకోవాలి. సో చూసుకోవడానికి మన పార్లమెంట్ 1985లో 1985లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉండేటప్పుడు భారత రాజ్యాంగానికి 52వ రాజ్యాంగ సవరణ చేసి 52nd అమెండ్మెంట్ చేసి 10th షెడ్యూల్ ఏదైతే ఉంటుందో 10th షెడ్యూల్ అనేటటువంటిది దీన్ని ఇన్సర్ట్ చేయడం అనేది జరిగింది. ఈ 10th షెడ్యూల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇన్సర్ట్ చేసి ఈ 10th షెడ్యూల్నే మనం సింపుల్గా యాంటీ డిఫెక్షన్ లా అని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో యాంటీ డిఫెక్షన్ లా అనేది ఎందుకు? It is to ensure a party member doesn't violate the mandate of the party. సో ఏ పార్టీ టికెట్ మీద అయితే గెలిచాడో ఆ పార్టీ యొక్క మ్యాండేట్ని అతను ఇదవ్వకుండా చూసుకోవాలి, వైలేట్ చేయకుండా చూసుకోవాలి. అందుకు యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉంటుందో యాంటీ డిఫెక్షన్ లా తీసుకోవడం అనేది జరిగింది. దట్ మే బి ఎనీ హౌస్ అండి, దట్ మే బి పార్లమెంట్ మీన్స్ లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేచర్ దట్ మీన్స్ అసెంబ్లీ ఆర్ కౌన్సిల్. ఏ హౌస్లో అయినా యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తిస్తుంది, ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది వర్తిస్తుంది. సో లెట్ us అండర్స్టాండ్ డిఫరెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా. సో 10th షెడ్యూల్లో ముఖ్యంగా మనకి యాంటీ డిఫెక్షన్ లాలో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయో చూద్దాం. సో ఆన్ విచ్ గ్రౌండ్స్ ద క్యాండిడేట్ విల్ బి డిస్క్వాలిఫైడ్, ద మెంబర్ ఆఫ్ ద హౌస్ విల్ బి డిస్క్వాలిఫైడ్. హౌస్ అంటున్నాం చూడండి, లోక్సభ అవ్వచ్చు, రాజ్యసభ అవ్వచ్చు, లెజిస్లేటివ్ అసెంబ్లీ అవ్వచ్చు, కౌన్సిల్ అవ్వచ్చు. ఎక్కడైనా మెంబర్ ఆఫ్ ఏ హౌస్ ఎలా డిస్క్వాలిఫై చేయబడతాడు అండర్ యాంటీ డిఫెక్షన్ లా అనేది చూద్దాం. చూడండి. ద ఫస్ట్ ప్రొవిజన్ ఈజ్ ఇఫ్ ఎన్ ఎలక్టెడ్ మెంబర్ గివ్స్ అప్ హిస్ మెంబర్షిప్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ వాలంటరీలీ. వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచినటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎలక్షన్స్ అయిపోగానే వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి టీడీపీకి మారారు. సో హీ విల్ బి డిస్క్వాలిఫైడ్. వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి టీడీపీకి మారడం అనేది జరిగింది. ప్రజలు ఆయనకి ఎందుకోసం ఓటేశారని చెప్పాం. ఆయన మొహం చూసి కొంతమంది ఓటేసొచ్చు, ఇంకొంతమంది చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకొంతమంది పార్టీ మేనిఫెస్టోని చూసి ఓటేసి ఉండొచ్చు, ఇంకొంతమంది పార్టీ ఐడియాలజీస్ ఏవైతే ఉంటాయో ఐడియాలజీస్ని చూసి ఓటేసి ఉండొచ్చు, చెప్పలేం కదా. సో ప్రజల యొక్క తీర్పును అగౌరవపరుస్తున్నావు కాబట్టి యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. నో రైట్. సో సెకండ్ పాయింట్ చూడండి. ఇఫ్ హీ votes or abstains from voting in the house contrary to any direction issued by his political party. Each political party, suppose let's take YSRCP, they have a whip. సో హూ ఈజ్ దిస్ విప్? ఈ విప్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఈ పొజిషన్లో ఉండేటటువంటి వ్యక్తి, హీ మేనేజ్ ద డిసిప్లైన్ ఆఫ్ ద పార్టీ. డిసిప్లైన్, పార్టీలో డిసిప్లైన్ అనేటటువంటిది ఉండేటట్టు ఈయన చూసుకోవడం అనేది జరుగుతుంది. సపోజ్ వైఎస్ఆర్సీపీ 3 రాజధానుల బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది, రేపు పొద్దున్న అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ యొక్క విప్ ఎవరైతే ఉంటారో, విప్ పొజిషన్లో ఉండేటటువంటి వ్యక్తి, హీ విల్ పాస్ ఏ డైరెక్టివ్, హీ విల్ ఇష్యూ ఏ విప్, ఒక విప్ ఇస్తారు. ఏమని ఇస్తారు? రేపు మనకి అసెంబ్లీలో మన 3 క్యాపిటల్ బిల్ ఏదైతే ఉంటుందో అది ఇదవుతుంది. సో మన పార్టీ సభ్యులందరూ ఆ 3 క్యాపిటల్ బిల్కి మద్దతుగా ఓటు వెయ్యాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ విప్ అనేది జారీ చేసింది అనుకోండి. సపోజ్ ఒక డైరెక్టివ్ అనేది ఇచ్చింది.
దేర్ విల్ బి ఏ మెంబర్, ఒక మెంబర్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉండేటటువంటి వ్యక్తి ఎగనెస్ట్గా ఓటేశారు అనుకోండి, సపోజ్ హీ విల్ బి డిస్క్వాలిఫైడ్. సో విప్ ఏదైతే ఉంటుందో పార్టీ ఇచ్చినటువంటి విప్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి లెజిస్లేటర్ ఎవరైతే ఉంటారో హౌస్లో ఉండేటటువంటి వ్యక్తి ఆయన గౌరవించకపోతే ఎగనెస్ట్గా ఏమైనా చేస్తే హీ విల్ బి డిస్క్వాలిఫైడ్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా. సో వాట్ ఆర్ దీస్ విప్స్? విప్ మీన్స్ సింప్లీ డైరెక్టివ్ అండి, ఇది పలానా చెయ్యండి అని చెప్తారు. దేర్ ఆర్ 3 types ఆఫ్ విప్స్. ఒకటి సింగిల్ లైన్ 1 line విప్, 2 2 line విప్, 3 3 line విప్. 1 line విప్ అంటే ఏంటి? సింపుల్, రేపు హౌస్ యొక్క మీటింగ్ అనేది ఉంది అని చెప్తారు, జస్ట్ ఎన్ ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు హౌస్కి అటెండ్ అవ్వచ్చు, అటెండ్ అవ్వకపోవచ్చు, యూ కెన్ డినై దట్ విప్. 1 line విప్తో ప్రాబ్లం ఉండదు. 2 line విప్ అంటే ఏంటి? సో రేపు హౌస్ అనేది మీట్ అవుతుంది అని చెప్తాడు ఈయన. సెకండ్, యూ మస్ట్ ప్రెజెంట్ ఇన్ ద హౌస్ టుమారో, రేపు తప్పకుండా హౌస్ యొక్క మీటింగ్ ఏదైతే ఉంటుందో దానికి రావాలి. దిస్ ఈజ్ 2 line విప్. సో అతను రాకపోయినా పార్టీ ఎటువంటి యాక్షన్ తీసుకోదు. వాట్ ఈజ్ 3 line విప్? 3 line విప్లో ఏం జరుగుతుంది? రేపు హౌస్ మీట్ అవుతుంది, సో యూ మస్ట్ బి ప్రెజెంట్, మీరు తప్పకుండా ప్రెజెంట్ ఉండాలి. అండ్ యూ మస్ట్ ఓట్ ఆన్ దట్ బిల్, మీరు మనకు పార్టీ ఏదైతే మీకు ఇస్తుందో డైరెక్టివ్ అంటే ఆ బిల్లుకి తగినట్టుగా ఓట్ వేయండి అని పార్టీ చెప్తుంది కాబట్టి మీరు తప్పకుండా ఓట్ వేయాలి. సో అన్ని విప్పుల కంటే ఈ 3 line విప్తోనే ప్రాబ్లం. సో ఒకవేళ చూడండి 3 line విప్ ఏదైతే ఉంటుందో పార్టీ ఇష్యూ చేసింది అనుకోండి, ఏం చేయమంది? రేపు హౌస్లో మీటింగ్ ఉంది, హౌస్లో మీటింగ్కి తప్పకుండా రావాలి, దాంతోపాటు ఓట్ అనేది బిల్లు మీద వేయాలి. ఒకవేళ ఆయన ఎగనెస్ట్గా ఓటేశాడు అనుకోండి, సపోజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద బిల్ కాకుండా పార్టీ ఏం చెప్తుంది? ఇన్ ఫేవర్ ఆఫ్ ద బిల్ ఓటేయండి అని చెప్తుంది. సో ఎగనెస్ట్గా ఓటేశాడు అనుకోండి, అప్పుడు పార్టీ సీరియస్ అయ్యి యాంటీ డిఫెక్షన్ లా తాలూకా ఇదేదైతే ఉంటుందో అది ఇష్యూ చేస్తుంది. అర్థమైందా? సో యాంటీ డిఫెక్షన్ లా మరి ఎప్పుడు పడితే అప్పుడు ఇది చేసేస్తారా అంటే కాదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు విప్ ఇచ్చింది, సపోజ్ ఒక ఎమ్మెల్యేకి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చింది 3 line విప్ ఇచ్చింది అనుకోండి. సో ఆ ఎమ్మెల్యే కానీ టీడీపీతో కుమ్మకై నేను ఓటు వేయలేదు అనుకోండి, ఎగనెస్ట్గా ఓటు వేయడం అనేది జరిగింది అనుకోండి ఆ పర్టికులర్ బిల్కి, వైఎస్ఆర్సీపీ విల్ కన్సిడర్ దట్ మ్యాటర్ ఇన్ 15 days, 15 రోజుల్లోగా డెసిషన్ తీసుకుంటుంది. ఈ 15 రోజుల్లోగా అతన్ని క్షమించవచ్చు, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్, ఇక మీదట ఇలా చేయకు, ఇక మీదట బిల్ ఏదైనా ఇంట్రడ్యూస్ అయితే ఇన్ ఫేవర్ ఆఫ్ ద పార్టీ ఓటేయు, పార్టీ ఏం చెప్తే అది చేయనొచ్చు. లేకపోతే 15 రోజుల్లో యాంటీ డిఫెక్షన్ లా తాలూకా ఇదే దాని ప్రకారం డిస్క్వాలిఫికేషన్స్ కూడా పిటిషన్ పెట్టుకోవచ్చు. అర్థమైందా? సో అప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన డిస్క్వాలిఫై అవ్వడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద 2 provisions. సో నెక్స్ట్ ప్రొవిజన్స్ చూడండి. ఇఫ్ ఎనీ మెంబర్ హూ ఈజ్ ఇండిపెండెంట్లీ ఎలక్టెడ్ జాయిన్స్ ఎనీ పార్టీ, రైట్, సపోజ్ దేర్ ఈజ్ ఏ హౌస్, లెజిస్లేటివ్ అసెంబ్లీ తీసుకుందాం. లెజిస్లేటివ్ అసెంబ్లీలో సమ్ పొలిటికల్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తులు ఉంటారు, టీడీపీ నుంచి మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే టీడీపీ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తులు ఉంటారు, అండ్ దాంతోపాటు జనసేన నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తులు ఉంటారు, అండ్ దాంతోపాటు 4వ వ్యక్తి ఎవరు అంటే ఇండిపెండెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉంటారో స్వతంత్ర అభ్యర్థులు ఉండడం అనేది జరుగుతుంది. సో మీరు ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి మీరు గెలిచారనుకోండి, సో గెలిచిన తర్వాత మీరు ఏ పార్టీలో అయినా చేరొచ్చా? వైఎస్ఆర్సీపీలో అయినా చేరొచ్చా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉంది కాబట్టి, లేకపోతే టీడీపీలో అయినా చేరొచ్చా, లేకపోతే జనసేనలో అయినా చేరొచ్చా? చేరకూడదు. చేరితే యాంటీ డిఫెక్షన్ లా కింద మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ద 3rd provision. So let's look at the 4th provision. If any nominated member joins any political party after the end of 6 months. సో కొన్ని హౌసెస్లో నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు, మీ అందరికీ తెలుసు. రాజ్యసభ తీసుకోండి, రాజ్యసభలో 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. సో ఆర్ట్ నుంచి కానీ, స్పోర్ట్స్ నుంచి కానీ, ఇలా డిఫరెంట్ నాలెడ్జ్ నుంచి కానీ, ఇలా సైన్స్ నుంచి కానీ ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, నిష్ణాతులు ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. వీళ్ళు ఎన్నిక అవ్వగానే వీళ్ళని నామినేట్ చేయగానే వితిన్ 6 months వాళ్ళకి ఏమైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వాలంటే వితిన్ 6 months జాయిన్ అవ్వాలి. సో 6 months తర్వాత ఒకవేళ జాయిన్ అయితే హీ విల్ బి డిస్క్వాలిఫైడ్, తప్పకుండా అతన్ని డిస్క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకి పార్టీ చేంజ్ చేసేటటువంటి పార్టీలోకి ఏదైనా పార్టీలోకి చేరేటటువంటి అవకాశం ఉందా అంటే ఉంది, వితిన్ 6 months.
6 నెలల్లో మీరు చేరిపోవాలి, 6 నెలల తర్వాత మీరు చేరితే అది తప్పు. రైట్, ఆ విషయాన్ని 4th ప్రొవిజన్లో చెప్పడం అనేది జరిగింది. సో యాంటీ డిఫెక్షన్ లాలో ఎటువంటి ఏవైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా సార్ అంటే ఉన్నాయమ్మా. సో ఇప్పటివరకు మీకు క్లియర్ అనుకుంటున్నాను. ఇక్కడ వరకు ప్రొవిజన్స్ ఏం నేర్చుకున్నాం. ఫస్ట్ ప్రొవిజన్, ఇఫ్ యూ రిజైన్ ఫ్రమ్ యువర్ పొలిటికల్ పార్టీ వాలంటరీలీ యూ విల్ బి డిస్క్వాలిఫైడ్, అండ్ ఇఫ్ యూ డినై ద డైరెక్టివ్ ఇష్యూడ్ బై యువర్ పొలిటికల్ పార్టీ, మీ పార్టీ ఏదైతే డైరెక్టివ్ ఇచ్చిందో పలానా బిల్లు మీద బిల్లుకి ఫేవర్గా ఓటేయమని చెప్పిందో అనుకోండి, ఎగ్నెస్ట్గా మీరు ఓటేశారు అనుకోండి, యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. సో థర్డ్, సో ఇఫ్ యూ ఆర్ ఇండిపెండెంట్ మెంబర్, మీరు ఏదైనా పొలిటికల్ పార్టీలో గెలిచిన తర్వాత జాయిన్ అయితే యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. ఫోర్త్, ఇఫ్ యూ ఆర్ ఏ నామినేటెడ్ మెంబర్ విత్ ఇన్ 6 months జాయిన్ అవ్వాలి, 6 months తర్వాత ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. ఈ 4 ప్రొవిజన్స్ అనేవి చూసాం. దానిలో ఫస్ట్ ప్రొవిజన్ ఏంటి, ఇఫ్ యూ వాలంటరీగా మీరు మీ పొలిటికల్ పార్టీ నుంచి రిజైన్ చేసి వేరే పార్టీలో రిజైన్ చేస్తే చాలు, వేరే పార్టీలో జాయిన్ అవ్వక్కర్లేదు. ఇఫ్ యూ రిజైన్ ఫ్రమ్ యువర్ పొలిటికల్ పార్టీ వాలంటరీలీ యూ విల్ బి డిస్క్వాలిఫైడ్, అంతే కదా. సో ఇక్కడ చూడండి ఎక్సెప్షన్ ఏం చెప్పామంటే, ఇఫ్ దెర్ ఈజ్ 2/3 ఆఫ్ ద లెజిస్లేచర్స్, ఒకవేళ 2/3 ఆఫ్ ద లెజిస్లేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వేరే పార్టీలో మెర్జ్ అయ్యారనుకోండి. ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను చూడండి. వైఎస్ఆర్సీపీ ఉంది, టీడీపీ ఉంది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉంది. సపోజ్ టీడీపీ సభ్యులు ఎంతమంది ఉన్నారు అంటే, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. 90 members ఉన్నారనుకోండి. 2/3 ఆఫ్ 90 members అంటే ఎంతమ్మా, 60 members. 60 members ఒకేసారి కలిసి బల్క్గా వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు అనుకోండి, ఈ 60 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి డిఫెక్షన్ అనేది ఉండదు. ఇఫ్ దేర్ ఇస్ ఎ మర్జర్, ఒకవేళ మెర్జ్ అయితే పార్టీ నుంచి ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి ఏమైనా ఉంటుందా డిస్క్వాలిఫికేషన్ అనేది, డిస్క్వాలిఫై చేస్తారా అంటే చెయ్యరు. మరి మిగిలిన 30 మంది పరిస్థితి ఏంటి సార్? ఈ 90 మందిలో ఆ 30 మంది మీద కూడా ఎటువంటి డిఫెక్షన్ అనేది ఉండదు. 30 మంది కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయితే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే టీడీపీలోనే ఉండాలనుకుంటే ఉండొచ్చు. వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. సో 60 బల్క్గా 2/3 ఆఫ్ ద మెంబర్స్ ఒక పొలిటికల్ పార్టీ నుంచి జాయిన్ అయితే, ఇఫ్ దెర్ ఇస్ ఎ మెర్జర్ దేర్ విల్ బి నో డిస్క్వాలిఫికేషన్. సెకండ్, చైర్మన్ ఆర్ స్పీకర్. చూడండి, చైర్మన్గా కానీ స్పీకర్గా కానీ, సపోజ్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ ఉంది, వైఎస్ఆర్సీపీ తమ్మినేని సీతారాం ఎవరైతే ఉన్నారో ఇతన్ని స్పీకర్గా నియమించడం అనేది జరిగింది. సో సపోజ్ తమ్మినేని స్పీకర్గా ఎలక్ట్ అయిన తర్వాత తమ్మినేని సీతారాం గారు, ఐ వాంట్ టు రిజైన్ ఫ్రమ్ మై పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నేను రిజైన్ చేయాలనుకుంటున్నాను అని డెసిషన్ తీసుకొని రిజైన్ చేశారనుకోండి, స్పీకర్కి ఇది వర్తించడం అనేది జరగదు. లేకపోతే మనం కౌన్సిల్ తీసుకోండి, కౌన్సిల్లో చైర్మన్ ఉంటారు, ఆయన కూడా ఆయన పార్టీకి రిజైన్ చేస్తే, చైర్మన్గా ఎన్నికైన తర్వాత నేను చెప్తుంది, రిజైన్ చేస్తే ఆయన మీద కూడా డిఫెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇంపార్షియల్గా ఉండాలనుకుంటున్నారేమో. సపోజ్ నేను వైఎస్ఆర్సీపీలోనే ఉంటే వైల్ కండక్టింగ్ ద సెషన్ నేను కండక్ట్ చేసేటప్పుడు, వైల్ ప్రిసైడింగ్ ఓవర్ ద సెషన్కి నేను హెడ్గా ఉండేటప్పుడు నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా నేను బయాస్డ్గా ఉండొచ్చేమో. సో నేను ఎందుకు, ప్రజలు నాకు అలా ఉండమని చెప్పి కదా ఉండకూడదని చెప్పి కదా నాకు ఓటేసారు, నేను అలా ఉండనని, నా వ్యక్తిత్వం అది కాదని. సో అందుకే నేను వైఎస్ఆర్సీపీ నుంచి రిజైన్ చేసేసి నేను అన్బయాస్డ్గా ఫ్రీగా ఉంటాను. నా తాలూకా పదవి ఏదైతే స్పీకర్ పదవి, చైర్మన్ పదవి ఏదైతే ఉంటుందో నేను చక్కగా సక్రమంగా నిర్వర్తిస్తాను అన్బయాస్డ్గా అని ఆయన అనుకొని ఆయన ఇదవ్వచ్చండి. అర్థమైందా? నెక్స్ట్, సపోజ్ స్పీకర్ గారు రిజైన్ చేసేసారు, తమ్మినేని సీతారాం గారు. సో హీఈస్ ఇండిపెండెంట్ నౌ. మళ్ళీ స్పీకర్ గారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వచ్చా? తన టెన్యూర్లో జాయిన్ అవ్వకూడదండి. పోనీ టీడీపీలో జాయిన్ అవ్వచ్చా అంటే జాయిన్ అవ్వకూడదండి. పోనీ మన తాలూకా జనసేనలో జాయిన్ అవ్వచ్చా అంటే జాయిన్ అవ్వకూడదండి. ఇతను ఏ పొలిటికల్ పార్టీలోని తన టెన్యూర్ టైంలో జాయిన్ అవ్వకూడదు. సపోజ్ ఒకవేళ హౌస్ అనేది ఒక రిజల్యూషన్ పాస్ చేసి స్పీకర్ గారిని తీసేశారనుకోండి, ఇఫ్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద పొజిషన్, తమ్మినేని సీతారాం గారు ఈజ్ నో మోర్ ఏ స్పీకర్ నౌ. సో అప్పుడు ఈయన ఏం జాయిన్ అవ్వచ్చు అంటే, అప్పుడు ఈయన ఓన్లీ ఏ పార్టీ అయితే తనకు టికెట్ ఇచ్చిందో గెలవడానికి, వైఎస్ఆర్సీపీ ఇచ్చింది, వైఎస్ఆర్సీపీలో మాత్రమే జాయిన్ అవ్వాలి. టీడీపీలో జాయిన్ అవ్వచ్చు అంటే టీడీపీలో జాయిన్ అవ్వకూడదు, జనసేనలో అంటే జనసేనలో కూడా జాయిన్ అవ్వకూడదు. స్పీకర్గా ఉండేటప్పుడు, స్పీకర్ పొజిషన్లో ఉండేటప్పుడు యూ కెన్ రిజైన్ అండ్ యూ విల్ నెవర్ బీ డిస్క్వాలిఫైడ్. అండ్ స్పీకర్గా ఒకసారి నువ్వు రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ వేరే పార్టీలోకి ఏదైనా చేరొచ్చా అంటే చేరకూడదు.
ఒకవేళ స్పీకర్ పొజిషన్ నీ చేతుల నుంచి పోయిన తర్వాత నువ్వు ఏదైనా పార్టీలో చేరాలంటే ఏ పార్టీ టికెట్ మీద అయితే నువ్వు నెగ్గావో ఆ పార్టీలోనే నువ్వు చేరాలి, వేరే పార్టీలో నువ్వు చేరకూడదు. దిస్ ఈజ్ వాట్ దిస్ ప్రొవిజన్, దీస్ ఆర్ ద ఎక్సెప్షన్స్ అండి. సో హూ ఈజ్ ద డిసైడింగ్ అథారిటీ? ఎవరు డిసైడ్ చేస్తారు? సో ఎవరు డిస్క్వాలిఫై అవ్వాలి, ఎవరు డిస్క్వాలిఫై అవ్వకూడదు అని చెప్పి ఎవరు ఇది చేయడం అనేది జరుగుతుంది. దట్ పర్సన్ ఈజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. హౌస్, వాట్ యు మీన్ బై హౌస్? దట్ మే బి ఎనీ హౌస్. పార్లమెంట్లో చూసుకుంటే అప్పర్ హౌస్ ఏమవుతుంది? రాజ్యసభ. లోవర్ హౌస్ ఏమవుతుంది? లోక్సభ. మీరు స్టేట్ లెజిస్లేచర్లో చూసుకుంటే అప్పర్ హౌస్ ఏమవుతుంది? కౌన్సిల్. లోవర్ హౌస్ ఏమవుతుంది? లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంతేనా? రాజ్యసభలో ఎవరుంటారు? చైర్మన్, డిప్యూటీ చైర్మన్. అండ్ లోక్సభలో ఎవరుంటారు? స్పీకర్, డిప్యూటీ స్పీకర్. అండ్ కౌన్సిల్లో చైర్మన్, డిప్యూటీ చైర్మన్. అండ్ అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కదా, రైట్? సో గుర్తుపెట్టుకోండి, ఎవరు వీటి డిస్క్వాలిఫికేషన్స్ మీద నిర్ణయం తీసుకుంటారు అంటే స్పీకర్, కానీ స్పీకర్ యొక్క ఆబ్సెన్స్లో డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉంటారో డిప్యూటీ స్పీకర్. ఒకవేళ అసెంబ్లీలో జరిగితే, రాజ్యసభలో జరిగితే, లేకపోతే కౌన్సిల్లో జరిగితే చైర్మన్ తీసుకుంటారు. చైర్మన్ ఒకవేళ ఆబ్సెంట్గా ఉండేటప్పుడు మన తాలూకా డిప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆయన తీసుకోవడం అనేది జరుగుతుంది. డెసిషన్ ఏదైతే ఉంటుందో డెసిషన్ ఆయన తీసుకోవడం అనేది జరుగుతుంది. డిఫెక్షన్ గురించి, వీళ్ళ తాలూకా డెసిషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ఫైనల్ అండ్ బైండింగ్. సో వీళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో దట్ ఈజ్ ఫైనల్ అండ్ ఇట్ ఈస్ బైండింగ్. తప్పకుండా అది జరిగి తీరాలి, తప్పకుండా ఆయన డిస్క్వాలిఫై చేసి తీరాలి 100%. అర్థమైందా? సో హూ విల్ బీ ద డిసైడింగ్ అథారిటీ? ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. స్టేట్ లెజిస్లేచర్లో ప్రిసైడింగ్ ఆఫీసర్, మన అసెంబ్లీ చూసుకుంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉంటారు. కౌన్సిల్ చూసుకుంటే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఉంటారు. అలాగే పార్లమెంట్లో కూడా సిమిలర్గా ఉంటుంది. వాళ్ళే డెసిషన్ తీసుకోవాలి. అర్థమైందా? వాళ్ళ డెసిషన్ అనేది ఫైనల్. సో ఈజ్ ద డెసిషన్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ? ఒకవేళ స్పీకర్ బయాస్డ్గా డెసిషన్ తీసుకున్నారనుకోండి. సపోజ్ తమ్మినేని సీతారాం గారు ఉన్నారు. తమ్మినేని సీతారాం గారు హీ ఈజ్ ఫ్రమ్ వైఎస్ఆర్సిపి, రైట్? ఇతను టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఈ యాంటీ డిఫెక్షన్ లా మీద అతన్ని తీసేశారనుకోండి, డిస్క్వాలిఫై చేశారనుకోండి. సో అది మనం కోర్టులో ప్రశ్నించవచ్చా? ఆ వ్యక్తి స్పీకర్ గారు తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఏమైనా క్వశ్చన్ చేయొచ్చా అంటే సుప్రీంకోర్టు తన యాక్ట్లో ఎటువంటి ప్రొవిజన్ చెప్పలేదండి. యాక్ట్లో ఏం చెప్పారంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన తాలూకా డెసిషన్ ఈజ్ ఫైనల్ అండ్ ఇట్ ఈస్ బైండింగ్ అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ కుడ్ నాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా అని చెప్పడం అనేది జరిగింది. కానీ సుప్రీంకోర్టు కిహోటో హొలాహన్ కేసు ఏదైతే ఉంటుందో ఆ కేసులో ఈ పర్టిక్యులర్ ప్రొవిజన్ అనేది అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగబద్ధం కాదు. సో ఇట్ ఈజ్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. సో మన తాలూకా స్పీకర్ యొక్క డెసిషన్, ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క డెసిషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్. ఇట్ కెన్ బీ క్వశ్చనబుల్ ఇన్ ద కోర్ట్ బికాజ్ జ్యుడిషియల్ రివ్యూ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రైట్? బేసిక్ రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణం ఏదైతే ఉంటుందో మౌలిక నిర్మాణంలో భాగంగా ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఎ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి మనకు సుప్రీంకోర్టు అనేది చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఈ పర్టికులర్ పరిస్థితిలో 10th షెడ్యూల్లో భాగంగా ఎవరు డిస్క్వాలిఫై అవ్వాలి అనేటటువంటి నిర్ణయం తీసుకునే టైంలో దట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ ట్రైబ్యునల్. ఒక కోర్టులాగా, ఒక క్వాజీ కోర్టులాగా ఆయన యాక్ట్ చేయడం అనేది జరగాలి. అర్థమైందా? సో అండ్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. అతని తాలూకా ఇదేదైతే ఉంటుందో మనకి ఇప్పుడు ఏం చేస్తాం, సపోజ్ సెషన్స్ కోర్టు ఉంది. సెషన్స్ కోర్టు ఏమైనా తీర్పు ఇచ్చింది అనుకోండి, అది మనకి ఎగెనెస్ట్గా ఉందనుకోండి, మనం పైన కోర్టుకి వెళ్తాం, జిల్లా కోర్టుకి వెళ్తాం. దాని తర్వాత మనం మన తాలూకా హైకోర్టుకి వెళ్తాం. హైకోర్టులో కూడా మనకి ఇదవకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. అలాగే ఇక్కడ కూడా ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? హౌవెవర్ ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇట్ హెల్డ్ దట్ దేర్ మే నాట్ బి ఎనీ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అంటిల్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ గివ్స్ హిజ్ ఆర్డర్. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎయిదర్ డిస్క్వాలిఫై అయ్యాడా ఆ పర్సన్, కొనసాగొచ్చా హౌస్లో అనేటటువంటి నిర్ణయం, ఫైనల్ డెసిషన్ తీసుకునేంత వరకు కోర్టులు అనేవి ఇంటర్వ్యూన్ అవ్వవు. ఒక్కసారి అతను ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే కోర్టులు ఏవైతే ఉంటాయో అవి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది.
అర్థమైందా? ఏ గుడ్ ఎగ్జాంపుల్ టు కోర్ట్ ఇన్ దిస్ రెస్పెక్ట్ ఫ్రమ్ 2015లో హైదరాబాద్ హైకోర్టు ఏదైతే ఉంటుందో హైదరాబాద్ హైకోర్టు డిక్లైన్ చేయడం అనేది జరిగిందండి. ఏం జరిగింది అంటే మన తాలూకా స్పీకర్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎవరైతే ఉంటారో ఈ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారు డెసిషన్ తీసుకోకుండా లేట్ చేస్తూ ఉన్నారు. సో ఈ లేట్ చేసేటటువంటి ఇదేదైతే ఉంటుందో అతను చాలా లేట్ చేస్తున్నారు, డిస్క్వాలిఫై చేయట్లేదు అని చెప్పి కోర్టుకి వెళ్తే అతను ఒక ఆర్డర్ తీసుకున్న తర్వాతే మేము ఎంటర్ అవ్వగలం, కానీ ఆర్డర్ తీసుకోకుండా మేము ఎంటర్ అవ్వడం అనేది కుదరదు అని చెప్పి హైదరాబాద్ హైకోర్టు అనేది తీర్పు చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ 2015 అమ్మ. అంటే వన్స్ ఆయన డెసిషన్ ఒకవేళ డిస్క్వాలిఫై చేశారనుకోండి, ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో డిస్క్వాలిఫై అవ్వకూడదు, నేను అనవసరంగా చేశారని కోర్టును అడగచ్చు. అర్థమైందా? ఒకవేళ డిస్క్వాలిఫై చేయలేదు అనుకోండి ఎవరినైనా, అపోజిషన్ మెంబర్స్ అతను యాంటీ డిఫెక్షన్ లా ప్రొవిజన్స్ కింద డిస్క్వాలిఫై అవ్వాలి, కానీ మా స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన డిస్క్వాలిఫై చేయలేదు ఎందుకు అని చెప్పి మనం కోర్టులో ప్రశ్నించవచ్చు అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని సుప్రీంకోర్టు మనకు చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్, ఈజ్ దేర్ టైమ్ లిమిట్ విత్ ఇన్ విచ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ షుడ్ డిసైడ్. సో ఏదైనా పిటిషన్ పలానా వ్యక్తి డిఫెక్ట్ అయ్యాడు అనుకోండి, ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి సపోజ్ టీడీపీలో ఏదైతే ఉంటుందో టీడీపీలోకి పార్టీ బారాడు అనుకోండి, సో ఏం చేస్తారు? కంప్లైంట్ చేస్తారు. ఎవరు సార్ కంప్లైంట్ చేయొచ్చు? లెజిస్లేటర్స్ ఎవరైతే ఉంటారో లెజిస్లేటర్స్ కంప్లైంట్ ఇవ్వచ్చు. మిగిలిన వాళ్ళు చట్టసభల్లో ఉండేటటువంటి మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వెళ్ళారు కాబట్టి వైఎస్ఆర్సీపీ లెజిస్లేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు స్పీకర్కి. లేకపోతే ఇన్ దట్ పొజిషన్ ఎవరు ఇవ్వచ్చు అంటే వాటర్స్ ఇవ్వచ్చు. ఎందుకో చెప్తాను చూడండి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన దీనిలోనే జనసేన ఏదైతే ఉంటుందో జనసేనకు వచ్చినటువంటి సీట్లు ఏంటండి, ఒక సీట్ రావడం అనేది జరిగింది. జనసేనకు వచ్చినటువంటి సీట్లని ఒక సీట్ రాజోల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఆయన గెలిచారు. సపోజ్ ఈయన వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఫర్ వైఎస్ఆర్సీపీ, వాళ్ళకే బలం పెరుగుతుంది అసెంబ్లీలో. టీడీపీకి కూడా ప్రాబ్లం లేదనుకోండి. ఇప్పుడు జనసేన పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉంటారో పవన్ కళ్యాణ్ గారు ఇతని మీద కంప్లైంట్ ఇవ్వచ్చా యాంటీ డిఫెక్షన్ లా కింద? ఇవ్వకూడదు. అర్థమైందా? ఇవ్వకూడదు. ఎందుకంటే ఈజ్ నాట్ ఏ లెజిస్లేటర్. అతను ఎన్నికయ్యారా? అతను ఎన్నిక అవ్వలేదు. బట్ కానీ అందుకే మనకు మధ్యలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎవరు ఇవ్వచ్చు అని చెప్పింది. ఎవరిని యాడ్ చేశారు? వాటర్స్ ఎవరైతే ఉంటారు, ఎవరైతే ఈ రాజోల్ ఎమ్మెల్యే కోటేసినటువంటి వాటర్ మహాశైలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇతని మీద స్పీకర్కి కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. సరే, కంప్లైంట్ ఇస్తే ఎన్నాళ్ళలో స్పీకర్, ఏమైనా టైం లిమిట్ ఉందా ప్రిసైడింగ్ ఆఫీసర్ డెసిషన్ తీసుకోవడానికి? సార్, దేర్ ఈజ్ నో టైం లిమిట్. అందుకే చాలామంది స్పీకర్లు నానుస్తూ ఉంటారు. అర్థమైందా? వాళ్ళకి ఫేవర్గా ఈ తాలూకా యాంటీ డిఫెక్షన్ లా కింద నానుస్తూ ఉంటారు. సో ఈవెన్ దే గెట్ దే డిఫెక్ట్ ఫ్రమ్ వన్ పార్టీ టు అదర్ పార్టీ. సో ఒక మెంబర్ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి డిఫెక్ట్ అయినప్పటికీ స్పీకర్ అనేవాళ్ళు కావాలనే డిలే చేయడం వల్ల ఏం జరుగుతుంది? యాంటీ డిఫెక్షన్ లా అనేది సక్రమంగా పనిచేయట్లేదు. సో స్పీకర్ అనేది డిలే చేసినప్పుడు మరి కోర్టు అనేది ఇంటర్వ్యూన్ చేసుకోవచ్చా? చేసుకోవట్లేదు. ఇక్కడ ఒకసారి స్పీకర్ డెసిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే కోర్టులు జోక్యం చేసుకోవడం అనేది జరుగుతుంది. అందుకే యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉందో తను అది ఏ ఎయిమ్తో ఏ ఆబ్జెక్టివ్తో వచ్చిందో అది ఫుల్ఫిల్ అవ్వడం అనేది జరగట్లేదండి. అర్థమైందా? అదే మనకి చెప్పడం అనేది జరిగింది. సో దేర్ ఈజ్ నో టైం లిమిట్. బౌండింగ్ టైం లిమిట్ ఉంటే బాగుండేది, బట్ అది లేదు. రైట్, నెక్స్ట్ చూడండి. సో ఇన్ సమ్ కేసెస్ ఇంకొకటి చెప్తాను. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రొవిజన్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ అండర్ 10th షెడ్యూల్ ఆర్ యాంటీ డిఫెక్షన్ లా? ఇఫ్ ఏ పర్సన్ లేకపోతే ఇఫ్ ఏ మెంబర్ ఆఫ్ ద హౌస్ రిజైన్స్ ఫ్రమ్ హిజ్ పొలిటికల్ పార్టీ వాలంటీర్గా ఆయన ఇది చేశారనుకోండి, పార్టీ నుంచి రిజైన్ చేశారనుకోండి, ఏం జరుగుతుంది? హీ విల్ బి డిస్క్వాలిఫైడ్. కానీ ఇక్కడ ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో, సపోజ్ వన్ పర్సన్ ఉన్నారు, ఒక ఎమ్మెల్యే ఉన్నారు. దేర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. అండ్ ఈయన ఇప్పుడు సపోజ్ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఈయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈయన టీడీపీ ఏదైతే ఉంటుందో టీడీపీ అండర్లో ఉండడం అనేది జరిగింది. సపోజ్ చెప్తున్నా, ఈయన టీడీపీ టికెట్ మీద ఈయన గెలిచారు. సో ఈయన ఏం చేస్తున్నారంటే టీడీపీకి రిజైన్ చేస్తే ఏమవుతుంది? డిస్క్వాలిఫై అవుతారు. సో రిజైన్ చేయకుండా వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉంటుందో వైఎస్ఆర్సీపీ టీడీపీలో ఉంటూనే వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేయడం అనేది జరుగుతుంది. వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అంటే ఈయన టీడీపీ పార్టీ మీటింగుల్లో పార్టిసిపేట్ చేయట్లా, టీడీపీ ర్యాలీల్లో పార్టిసిపేట్ చేయట్లా, పబ్లిక్గా టీడీపీని క్రిటిసైజ్ చేస్తూ టీడీపీకి తిడుతూ ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమైందా? అలా టీడీపీకి రిజైన్ చేశాడా
అంటే చేయలా. అండ్ దాంతోపాటు వైఎస్ఆర్సీపీ పార్టీ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, వైఎస్ఆర్సీపీ తాలూకా ర్యాలీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ తాలూకా సపోర్ట్గా మాట్లాడుతున్నాడు మాటకి. ఇతను నిజంగా రిజైన్ చేశాడా? రిజైన్ చేయలేదు. రిజైన్ చేస్తే ఏమవుతుంది? తప్పకుండా డిస్క్వాలిఫై చేసేస్తారు. బట్ రిజైన్ చేశాడా అంటే చేయలా. సో ఈ టైంలో ఏం జరుగుతుంది అంటే కోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు దీనికి కూడా ఇంటర్ప్రిటేషన్ చేయడం అనేది జరిగింది. సో ద ఫ్రేజ్ వాలంటరీలీ గివ్స్ అప్ మెంబర్షిప్ హ్యాస్ ఎ వైడర్ సజెషన్ అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగిందండి. చాలా వైడర్ ఇది ఉంది దానికి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. చూడండి, ద లా సేస్ దట్ ఎ మెంబర్ కెన్ బి డిస్క్వాలిఫైడ్ ఇఫ్ ద వాలంటరీలీ గివ్స్ అప్ హిస్ మెంబర్షిప్. హౌఎవర్ ద సుప్రీం కోర్ట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ దట్ వితౌట్ ఏ ఫార్మల్ రిజిగ్నేషన్, ఆయన టీడీపీకి ఫార్మల్గా రిజైన్ చేయక్కర్లా. రిజైన్ చేయకుండా రిజిగ్నేషన్ బై ద మెంబర్, ద గివింగ్ అప్ ఆఫ్ ద మెంబర్షిప్ కెన్ బి ఇన్ఫర్డ్ బై ద కండక్ట్. అతని ప్రవర్తన నియమావళి ఏదైతే ఉంటుందో, అతను టీడీపీ తాలూకా దీనిలో పార్టిసిపేట్ చేయకుండా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తూ వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటూ బిల్ వచ్చేటప్పుడు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా ఇది చేసినప్పుడు ఇలాంటివి ఏవైతే చేస్తూ ఉన్నాడో ఆ టైంలో హీ విల్ బి డిస్క్వాలిఫైడ్. అర్థమైందా? ఇదే దాన్ని మనకి దీనిలో చెప్పడం అనేది ఈ పర్టికులర్ దీనిలో ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరిగింది. సో రీసెంట్గా మన రాజ్యసభలో 2 జనతాదళ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అండర్ దిస్ పర్టికులర్ థింగ్, అంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ జనతాదళ్లోనే ఉండడం అనేది జరిగింది. బట్ దే ఆర్ సపోర్టింగ్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారండి. అర్థమైందా? ఇన్ దేర్ పొలిటికల్ మీటింగ్స్ ఆర్ పార్టీ క్యాంపెయిన్స్ అండ్ ఆల్. సో అందుకే వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం అనేది జరిగింది అండర్ యాంటీ డిఫెక్షన్ లా. ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో ఇది ఎందుకు చేశారో చూద్దాం. యాంటీ డిఫెక్షన్లోకి యాంటీ డిఫెక్షన్లో ఎప్పుడు వచ్చింది? 1985లో రావడం అనేది జరిగింది. 2002లో దీన్ని ఎన్ఫోర్స్ చేయడం అనేది జరిగింది, దీన్ని స్ట్రెంథన్ చేయడం అనేది జరిగింది త్రూ 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది ఎప్పుడు తీసుకొచ్చారు? 1985లో యాంటీ డిఫెక్షన్ లా త్రూ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో దీనిలోకి ఈ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసేటటువంటి స్కెడ్యూల్ ఏంటి? 10th షెడ్యూల్. అర్థమైందా? ఈ 10th షెడ్యూల్ని ఏమంటాము? యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. సో ఇది ఎందుకు తీసుకొచ్చారు? వాజ్పేయి గవర్నమెంట్ టైంలో ఇది తీసుకురావడం అనేది జరిగింది. ఏం జరుగుతుందో చూద్దాం. సపోజ్ వైఎస్ఆర్సీపీ, మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకుందాం, టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఈజ్ ఇన్ గవర్నమెంట్, ప్రభుత్వం ఫామ్ చేసింది వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఈజ్ ఇన్ అపోజిషన్లో టీడీపీ ఉండడం అనేది జరిగింది. అండ్ దేర్ ఈజ్ ఎ మెంబర్ హూ ఈజ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ ద పాలసీస్ ఆఫ్ టీడీపీలో తన తాలూకా స్టేటస్ కానీ తన తాలూకా ఇది కానీ డిసప్పాయింట్మెంట్తో ఆయన ఉండడం అనేది జరిగింది. అండ్ దాన్ని వైఎస్ఆర్సీపీ యూజ్ చేసుకోవాలని ఏం చెప్తుంది అంటే, కమ్ టు ఆర్ పార్టీ, మా పార్టీ ఏదైతే ఉంటుందో మా పార్టీలో జాయిన్ అయిపో అని చెప్తారు. బట్ ఈయన టీడీపీకి రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయితే ఏమవుతుంది? డిస్క్వాలిఫై చేయబడతారు. సో డిస్క్వాలిఫై అయిపోతానని చెప్పి ఈయనకు కూడా తెలుసు. సో అందుకు మన తాలూకు వైఎస్ఆర్సీపీ ఏమంటుంది అంటే, డిస్క్వాలిఫై అయిపోతే మేము ఇప్పుడు నీకు మినిస్టర్ చేసేస్తాం. సో జాయిన్ అవర్ పార్టీ, మిమ్మల్ని మేము మినిస్టర్ చేసేస్తాం. మీకు మినిస్టర్ పదవి ఏదైతే ఉంటుందో మినిస్టర్ పదవి ఇచ్చేస్తాం, లేకపోతే ఒక మంచి పదవి రెమ్యూనరేటివ్ పొజిషన్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేస్తాం. సో తర్వాత ఏమవుతుంది? స్పీకర్ని డిస్క్వాలిఫై చేసేస్తారు. డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత నువ్వు 6 monthsలో మళ్ళీ ఎన్నికవ్వచ్చు. ఏ పార్టీ టికెట్ మీద? మా పార్టీ టికెట్ మీద ఎన్నికవు. సో యూ విల్ బీ ఎ పార్ట్ ఆఫ్ ఆర్ థింగ్. నువ్వు ఎవరైతే ఉంటారో నువ్వు చక్కగా మా దానిలో ఇది అవ్వచ్చు. సో ఏం చేస్తావు? నువ్వు టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చేసే. సో పార్టీకి రాగానే దే విల్ డిస్క్వాలిఫై యూ. స్పీకర్ ఎవరైతే ఉంటారో ఆయన యాంటీ డిఫెక్షన్ లా కింద నేను డిస్క్వాలిఫై చేసేస్తారు. మెంబర్గా డిస్క్వాలిఫై మీ అందరికీ తెలిసే ఉంటుంది. స్టేట్ లెజిస్లేచర్లో మనం మాట్లాడుకుంటాం. ఒక వ్యక్తి ఇది అవ్వాలి అంటే, ఒక వ్యక్తిని మినిస్టర్ చేయాలి అంటే హీ మే నాట్ బీ ఏ మెంబర్ ఆఫ్ బోత్ ద హౌసెస్. లోక్సభ అవ్వక్కర్లేదు, రాజ్యసభ అవ్వక్కర్లేదు. ఒక సెపరేట్ వేరే వ్యక్తిని కూడా మినిస్టర్ చేయొచ్చు. బట్ విత్ ఇన్ 6 months 6 నెలల్లోగా ఆయన ఎక్కడ ఏదో ఒక హౌస్కి ఎన్నికవ్వాలి. ఎమ్మెల్సీకి ఎన్నికవ్వాలి, లేకపోతే ఎమ్మెల్యేగా అయినా ఎన్నికవ్వాలి. అదొక ప్రొవిజన్ ఉంటుంది మనకు తెలుసు. సో డిస్క్వాలిఫై అయిపోతావు అంటే యు ఆర్ నో మోర్ ఏ మెంబర్ ఆఫ్ ఎనీ లెజిస్లేటర్. సో అయినప్పటికీ మనకి కాన్స్టిట్యూషన్లో ఈ ప్రొవిజన్ ఉంది కాబట్టి నేను మినిస్టర్ చేసేస్తాం. సో విత్ ఇన్ 6 months నువ్వేం చేస్తావు? మా పార్టీ టికెట్ మీద గెలుస్తావు. చక్కగా మీకు 6 నెలలు హ్యాపీగా మినిస్టర్ పదవి ఉంటుంది, దాంతోపాటు మాకు బలం అనేది చేకూరుతుంది అని చెప్తారు. సో ఈ క్లాజ్ అనేది ఉంది. సో అందుకోసం అని చెప్పి 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చేశారు? ఈ డిబార్స్ డిఫెక్టర్ ఎవరైతే డిస్క్వాలిఫై అయిపోతారో, హోల్డింగ్ ఎనీ రెమ్యూనరేటివ్ పొలిటికల్ పోస్ట్,
ఏ రెమ్యునరేటివ్ పొలిటికల్ పోస్ట్ మినిస్టర్ కానీ లేకపోతే ఒక పిఎస్యు యొక్క హెడ్ కానీ ఇలాంటి పొలిటికల్ పోస్ట్ అనేది ఆయన ఇది చేయకూడదు. ఎప్పుడు ఫర్ ద రిమైనింగ్ టెన్యూర్ ఆఫ్ ద లెజిస్లేచర్ అంటిల్ హీ ఈజ్ రీఎలెక్టెడ్. సో లెజిస్లేచర్ యొక్క రిమైనింగ్ టైం ఏదైతే ఉంటుందో, సపోజ్ 5 years ఉంది లెజిస్లేచర్ తాలూకా, ఇది సపోజ్ 3 years గడిచిపోయింది, మిగిలిన 2 years ఉందనుకోండి. సపోజ్ 2 years ఉంది. 2 years ఉన్నప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ ఏమవుతుందంటే, కమ్ టు మై పార్టీ, జంప్ టు మై పార్టీ, వీ విల్ ఆఫర్ యూ యూ విల్ బి డిస్క్వాలిఫైడ్, నో ప్రాబ్లం, కానీ మేము మినిస్ట్రియల్ పోస్ట్ ఇస్తామని చెప్పడం అనేది జరిగింది. కానీ ఇవ్వచ్చా అండర్ దిస్ 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్? ఇవ్వకూడదు. ఎప్పటి వరకు? నెక్స్ట్ మిగిలినటువంటి 2 ఏళ్ల కాలం పాటు ఇవ్వకూడదు. ఒకవేళ ఆయన ఎన్నికయ్యాడు అనుకోండి, సపోజ్ ఇతను జాయిన్ అయిపోగానే ఈ విల్ బి డిస్క్వాలిఫై అయితే అతని తాలూకా కాన్స్టిట్యుయెన్సీలో వేకెన్సీ వస్తుంది. హీ విల్ కంటెస్ట్ ఎలక్షన్స్ అగైన్ విత్ వైఎస్ఆర్సీపీ తాలూకా ఇదేదైతే ఉంటుందో, టికెట్ ఏదైతే ఉంటుందో టికెట్ మీద మళ్ళీ పోటీ చేస్తాడు. పోటీ చేసిన తర్వాత ఆయన ఎన్నికయ్యాడు అనుకోండి, అప్పుడు ఆయన మినిస్టర్ అనేది అవ్వచ్చు. ఈ ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో ఈ ప్రొవిజన్ కూడా తీసుకురావడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా. మీకు కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా ఎగ్జాంపుల్స్తో డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నాను. సో ఇంతే కాంప్రహెన్సివ్గా నేర్చుకోవాలంటే జాయిన్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. ప్రతి సబ్జెక్ట్ ఇంతే చక్కగా చెప్పడం అనేది జరుగుతుంది. మన లాంగ్వేజ్లో మీ అందరికీ అర్థమయ్యేటట్టు చక్కగా చెప్పడం అనేది జరుగుతుంది. ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఎంబీపీ కాలనీలో ఉన్నాయి, మీరు అక్కడికి కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఫీజు కూడా చాలా చాలా తక్కువ అండి. ఆన్లైన్ ప్రోగ్రామ్కి ఫుల్ యూపీఎస్సీ ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ప్లస్ అండ్ ఇంటర్వ్యూకి కలిపి లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నటువంటి కోర్స్ ఫీజు కేవలం 50,000 రూపాయలు. 50,000 రూపాయలు ఒకేసారి కట్టొచ్చు అంటే కట్టక్కర్లేదు. నెలకి 5,000 చొప్పున 10 నెలల్లో కట్టుకోవచ్చు. అర్థమైందా? ఆఫ్లైన్ అయితే 60,000 అండి. ఆఫ్లైన్ జాయిన్ అయితే ఆన్లైన్ కూడా మీకు కాంప్లిమెంటరీగా వచ్చేస్తుంది, ఆన్లైన్ యాక్సెస్ కూడా వచ్చేస్తుంది. ఆఫ్లైన్ ఫీజు 60,000. 60,000తో లైఫ్ టైం వ్యాలిడిటీ, ఎప్పుడైనా ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్కి రావచ్చు, క్లాసులు వినొచ్చు, ఎన్నిసార్లు అయినా వినొచ్చు. అర్థమైందా? ఈ 60,000 రూపాయలు ఒకసారి కట్టాలంటే కట్టక్కర్లేదమ్మా. నెలకి 5,000 చొప్పున 12 నెలల్లో మీరు చక్కగా కట్టుకోవచ్చు. సో యూపీఎస్సీ ప్రిపరేషన్ అత్యద్భుతంగా అవుతుంది. సో మీరు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని కాంప్రహెన్సివ్గా నేర్చుకుంటారు. సో మీ తాలూకా థాట్ ప్రాసెస్ అనేది ఇదవుతుంది. సో మీరు ఏమైనా ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యూపీఎస్సీ ప్రిపరేషన్, అస్సలు ఆలోచించకుండా కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఒకవేళ ఎప్పటికీ లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, ఐ విల్ రిప్లై యూ దేర్. థ్యాంక్ యూ అమ్మ.